విశాఖ శ్రీహరిపురం కోడిపందాల దెబ్బకు చెందినటువంటి పెడమట్ల వినయ్ కుమార్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దళిత బహుజన డప్పు కళాకారుడు, ఉద్యమకారుడు, స్వర్గీయ పెడమట్ల తాతాజీ కుమారుడైన వినయ్ కుటుంబానికి చెందినటువంటి స్థల వివాదంతో తీవ్ర మనస్తాపానికి గురై అరకు గ్రామంలో ఆత్మహత్య యత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కరోనా సమయంలో తాతాజీ మరణించిన అనంతరం ఏఎంఎస్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, భీమా సేవ వార్తో పాటు పలు దళిత సంఘాలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాయని తెలిపారు. దళిత నాయకులు, కాంట్రాక్టర్ బర్రె అప్పారావు సహకారంతో ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పటికీ మధ్యలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. చెల్లి వివాహం, కుటుంబ అప్పులు తీర్చేందుకు ఆ స్థలాన్ని విక్రయించగా బంధువులతో వివాదం తలెత్తిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలు, స్థల యాజమాన్యంపై వివాదం కొనసాగడంతో కుటుంబ సభ్యులకు బెదిరింపులు కూడా ఎదురయ్యాయంటూ వినయ్ సోదరిపై దాడి జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన వినయ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు చెబుతున్నారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారికి, విశాఖపట్నం కలెక్టర్ గారికి, విశాఖపట్నం జిల్లా జడ్జి గారికి, మల్కాపురం సిఐ గారికి, గాజువాక ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్, ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి నా సమస్య చెప్పుకోవడం జరుగుతుంది సార్. నేను ఇలా ఒక సంవత్సరం నుంచి ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్. ఎందుకంటే నాకు అన్నీ ఉండి కూడా నేను 16 సంవత్సరాలు ఇంటి పన్ను కట్టాను. నా దగ్గర ఇంటి పన్ను బుక్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి సార్. మా నాన్నగారు చనిపోయారు సార్. చనిపోయి ఒక 6 ఇయర్స్ అవుతుంది. మా నాన్నగారు ఒక కళాకారుడు. అయితే నా చెల్లి పెళ్లి నిమిత్తం నాకంటూ ఒక స్థలం ఉంది, కోడిపందాల దెబ్బ శ్రీనివాస్ నగర్, శ్రీహరిపురం ఏరియాలో. ఆ స్థలం మా చెల్లి పెళ్లికి అమ్ముకోవడం జరిగింది. మా కుటుంబ సభ్యులైన పెడమట్ల మురళి, పెడమట్ల మరియ